నిజం చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. రీసెంట్ టైమ్స్‌లో ఏఐ చాలా డెవలప్ అవుతుంది. కానీ మన కాలేజ్ సిలబస్ అస్సలు డెవలప్ అవ్వట్లేదు. వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ అన్‌ఫిల్టర్డ్ సిరీస్ 2025. ఇప్పుడున్న వరల్డ్‌లో ఎవ్రీథింగ్ ఈస్ ఏఐ. కంప్లీట్ ఆటోమేషన్స్ అండ్ డేటా మీద రన్ అవుతున్నాయి. కానీ మనం ఇంకా ఓల్డ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అండ్ అవుట్‌డేటెడ్ ల్యాబ్స్‌లో స్టక్ అయి ఉన్నాం. దీనివల్ల ఏమవుతుంది? ఓన్లీ ఒక కోడ్‌ని బట్టి పడుతున్నాం అండ్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్ నుంచి క్వెషన్స్ అసలు చేస్తాం. కానీ కొంచెం క్వెషన్‌ని మార్చిస్తే మాత్రం చేయలేం. దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ప్లేస్‌మెంట్స్ మీద. నువ్వు కూడా ఇలానే ఉంటే మాత్రం బయట ఉన్న కంపెనీస్‌కి మాత్రం అస్సలు సెట్ అవ్వవు. మరి ఏం చేయాలంటావా? నేను చెప్తా చూడు. ఫస్ట్ నువ్వు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వకు. మన కాలేజెస్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ అంటే డిగ్రీ నీ చేతిలో పెడతది. అండ్ థియరీ క్లాసెస్ వరకే. సో ఫస్ట్ ఈ ఏఐ రెవల్యూషన్ మోడ్‌లో మార్కెట్‌లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? అండ్ ఏ టూల్స్ నేర్చుకుంటే మన వర్క్ ఈజీ అవుతుంది అని బాగా రీసెర్చ్ చేయండి. అండ్ కంపెనీ రిక్వైర్మెంట్స్ అనలైజ్ చేసి దానిపైన వర్క్ చేయండి. అండ్ ఆ బట్టే కాన్సెప్ట్ ని పక్కకు పెట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోండి. అండ్ లాస్ట్ లో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నమ్ముకుంటే మాత్రం ఉన్నది అమ్ముకోవాలి. సో అందుకే నువ్వు నిన్ను నమ్ముకొని నీ మీద ఇన్వెస్ట్ చేసుకో. బై ద వే మీకు ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ టెక్నాలజీస్ అండ్ కొన్ని ఏఐ టూల్స్ అన్ని మెన్షన్ చేసి ఒక పీడిఎఫ్ చేసా. ఆ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఏ అని కామెంట్ చేయండి. అండ్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.